నెల్లూరు జిల్లా తడ చేరుకున్న బాలకృష్ణ పర్యటన ప్రారంభించే ముందు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. భారీగా అంచనాలు ఉన్నాయి. 5 రోజులు కంటిన్యూ అవుతుంది మీ టూర్ ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఇక్కడ పార్టీ కూడా మీ రాక పట్ల చాలా విశ్వాసంతో ఉంది. తెలుగుదేశం పార్టీ జనరల్గానే స్ట్రాంగ్గా ఉందన్న ఒపీనియన్ ఉంది. మీ రాకతో 10 స్థానాలు గెలుస్తామని విశ్వాసంతో ఉందన్నమాట. దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? అంతా ప్రసన్న ఆంజనేయ స్వామి కృప. తప్పకుండా ఇదివరకు తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి, ఇక్కడ అటు రైతాంగానికి అన్ని సామాజిక న్యాయం అయితే ఏంటి, భద్రత విషయంలో అయితే ఏంటండి, అలాగే మన తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఎలాగైతే ఇంతకుముందు ఎలా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు దిగజార్చారు, తప్పకుండా ఇవన్నీ ఓటుని ప్రభావితం చేసి మా తెలుగుదేశంకే ఓటు వేసి తెలుగుదేశానికి అత్యధికమైన అన్ని స్థానాల్లోనూ అత్యధికమైన మెజారిటీతో వాళ్ళు గెలుపును ప్రసాదిస్తారని విశ్వసిస్తున్నారు. మీ నెల్లూరు జిల్లా పర్యటన గాను రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించబోతున్నారు, మీరు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ. అదే దీన్ని ఎంతవరకు మీరు విజయానికి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వ్యతిరేకత లేదని కూడా ఒక అభిప్రాయం ఉంది కదా, మీరు దాన్ని ఎట్లాగా మార్చబోతున్నారు మీ పర్యటన? వాళ్ళు ఏవో స్కీమ్స్ అన్ని ఇప్పుడు అనౌన్స్ చేస్తారండి ఎన్నికల ముందు. అవి జనం తెలుసు, ఇదేదో ఇది తాత్కాలికమే. ఇది తర్వాత ఒకసారి ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఇప్పటికే రాష్ట్రానికి సగంకి పైన దోచేశారు. జనానికి తెలుసు అంతా. తప్పకుండా వాళ్ళు అవన్నీ తెలిసే, ఎలాగైతే నాన్నగారు అప్పుడు 83లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ఎలాగైతే ఒక ప్రజల్లో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారో, ఆ చైతన్యం ఇప్పుడు తప్పకుండా పనిచేసి మరలా తెలుగుదేశానికి విజయాన్ని చేకూరుస్తుంది.